ఈ నెల 28వ తేదీ నుండి 31వ తేదీ వరకు కొప్పోలు కళా పరిషత్ నాటకోత్సవాలు ఒంగోలు కార్పొరేషన్ పరిధిలోని కొప్పోలులో ఈ నెల 28 నుండి 31వ తేదీ వరకు ఉభయ తెలుగు రాష్ట్రాల స్థాయి నాటకాల పోటీలు నిర్వహిస్తున్నట్లు కొప్పోలు పరిషత్ అండ్ స్టోర్ అసోసియేషన్ అధ్యక్షుడు కాట్రగడ్డ రఘుపతి, గౌరవ అధ్యక్షుడు డాక్టర్ సాదినేని సురేష్ బాబు తెలిపారు. శనివారం ఒంగోలు నిర్మల్ నగర్లో ఇందుకు సంబంధించిన కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రఘుపతి మాట్లాడుతూ తెలుగువారి అభిమాన నటుడు నందమూరి తారక రామారావు 101వ జయంతి సందర్భంగా నాటక పోటీలు, పలు సాంస్కృతిక కార్యక్రమాలు కొప్పోలు గ్రామంలో నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ప్రతిరోజు రాత్రి 8 గంటల నుండి సాంస్కృతిక కార్యక్రమాలు, నాటక ప్రదర్శన ఉంటాయన్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త మండువ మురళీకృష్ణ మాట్లాడుతూ కళలను ఆదరించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. బీజేపీ నాయకుడు బొద్దులు ఆంజనేయులు మాట్లాడుతూ సమాజ చైతన్యానికి నాటకాలు ఎంతో దోహదం చేస్తాయన్నారు. టీడీపీ నాయకురాలు రావుల పద్మజ మాట్లాడుతూ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా నాటక పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈరోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు జన్మదినాన్ని పురస్కరించుకొని మే 28 నుండి కొప్పోలు గ్రామంలో కొప్పోలు సేవా సమితి మరియు కొప్పోలు కల్చరల్ అండ్ స్పోర్ట్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల నాటక పోటీలు ప్రారంభించడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఒంగోలులోని 4 స్కూల్స్ నుంచి కూడా ఈ జానపద పోటీలు కూడా నిర్వహించడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని ఒంగోలు ప్రజలందరూ కూడా దిగ్విజయం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి చేసిన మన టీం సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ తెలియజేస్తున్నానండి. ఈ నెల 28 నుండి 31వ తేదీ వరకు నందమూరి తారక రామారావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని 101వ జన్మదినం సందర్భంగా కొప్పోలు కళా పరిషత్ వారు, కొప్పోలు సేవా సమితి, కొప్పోలు కల్చరల్ అండ్ స్పోర్ట్స్ అసోసియేషన్ వాళ్ళు తెలుగు రాష్ట్రాల నాటక పోటీలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా వివిధ జానపద కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకొని జయప్రదం చేయాలని, కళల్ని ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ప్రతి ఒక్కళ్ళ మీద ఉంది. కాబట్టి మన పురాతన కళలు, నాటకాలు అనేవి మరుగున పడకుండా వాటిని పోషించి ఆదరించాల్సిన అవసరం ప్రతి ఒక్కళ్ళ మీద ఉంది. కాబట్టి అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దిగ్విజయం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. 2 తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ, అదేవిధంగా కళాకారులకు, కళాభిలాషులకు ముందుగా ఆహ్వానం. కొప్పోలు కళా పరిషత్ వారి 6వ వార్షికోత్సవం సందర్భంగా ఎన్టీ రామారావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని 28 నుంచి 31వ తేదీ వరకు రాత్రి 8 గంటల నుంచి 12 గంటల వరకు అక్కడ నాటక ప్రదర్శనలు జరుగుతున్నాయి. ఆ నాటక ప్రదర్శనలకి ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఆ కార్యక్రమాన్ని వీక్షించి కళాకారులను ఉత్తేజపరచాల్సినటువంటి అవసరం సమాజంలోని ప్రతి ఒక్కరి యొక్క బాధ్యత. కళలను పోషించాలి. ఆ కళల వల్లనే ప్రతి ఒక్కరు కూడా మానసిక ఉల్లాసం పొందగలుగుతాం. ఈరోజు ఆండ్రాయిడ్ ఫోన్లు కూడా మనం చూస్తున్నది ఆ కళల గురించే. సరదాగా కొంతసేపు మనం నవ్వుకోవాలన్నా, మన యొక్క మంచి విషయాలు, సమాజంలో జరుగుతున్నటువంటి సామాజిక దృక్పథాన్ని చూడాలన్నా కూడా దృశ్యం ద్వారానే మనం అది చూడగలం. అది దృశ్యం ద్వారానే సమాజాన్ని మార్పు తీసుకొచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కళలని అభివృద్ధి పరచడంలో సమాజంలో యొక్క ప్రతి ఒక్క వ్యక్తి యొక్క బాధ్యత. ఈ కొప్పోలు కళా పరిషత్ వారికి
ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా 2 తెలుగు రాష్ట్రాల ప్రజలందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. మన అన్న నందమూరి తారక రామారావు 101వ జన్మదినం సందర్భంగా కొప్పోలు సేవా సమితి, కొప్పోలు కల్చరల్ అండ్ స్పోర్ట్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నాటక పోటీలు 28 నుంచి 31వ తారీఖు వరకు రాత్రి 8 గంటల నుంచి 12 వరకు పోటీలు నిర్వహిస్తున్నారు. దీన్ని వీక్షించి అందరూ జయప్రదం చేయాలి. దీంట్లో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు కొప్పోలు గ్రామ కమిటీకి అలాగే రఘు గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ.